Audio Jungle. Audio Jungle. ప్రైజ్ ద లార్డ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి అందరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మనం పుట్టుక యొక్క ఉద్దేశాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పుట్టుక నాకైతే ఒక అద్భుతంగా అనిపిస్తుంటుంది. ఈ లోకంలో 7 అద్భుతాలు లేక వింతలు ఉన్నాయంట, కానీ ఆ వింతల కన్నా ఈ జననం అనేది ఒక విచిత్రంగానే ఉంటుంది. ఎందుకు అలా అనుకుంటున్నానో తెలుసుకుందాం రండి. కొన్ని నిజమైన సంఘటనలు, అనుభవాలు, బైబిల్ వాక్యాలు, పరిశోధన ద్వారా క్లుప్తంగా మాట్లాడుకుందాం. అది అలా కట్ చేస్తే అప్పుడే సేవలకు వచ్చిన ఒక యువజంట 2 బంగారు మగబిడ్డలతో ఆశీర్వదింపబడి 3వ సంతానం కావాలా వద్దా అనే సందేహంలో దేవుని చిత్తాన్ని దృఢపరుచుకుని ఉన్నారట. ఆడపిల్లని ఒక భారంగా ఆలోచించే ఆ సమయంలో ఆడపిల్లే కావాలని కొన్ని నెలలు కుటుంబంతో సంఘంతో ప్రార్థన చేశారట. దేవుడు ఆ యవన దైవ సేవకులకు ఆడపిల్లనే తమ ఆశ ప్రకారమే దయచేశారట. ఇక అతంతా బాగానే ఉంది, కానీ ఆగండి, ఈ మధ్యలో నాకు ఒక సందేహం వచ్చింది. అది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఏంటంటే, దేవుడు తమ ఆశ ప్రకారం ఆడపిల్లని ఇచ్చారు అని చెప్పాను కదా, అక్కడే నా ప్రశ్న. ఇంతమంది ఆడపిల్లలు ఉండగా ఒక దీనదాసుడు కుటుంబం మరియు సంఘం మొత్తం ప్రార్థన చేస్తే నేను పుట్టడం ఏంటి? అది కూడా ఒక దైవ సేవకుని కుటుంబంలో. ఎందుకు దేవుడు ఇలా చేసుంటాడు? ఏమో ఫ్రెండ్స్, ఇదంతా చూస్తుంటే ఒక విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇట్లా అనిపించలేదా? అయినా ఇది ఎవరి స్టోరీ అనుకుంటున్నారు? మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇది ఎలా ఉంచితే, కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనంలో దావీదు ఇలా అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దీని గురించి ఏమనుకుంటున్నారు? ఏమై ఉంటుంది? అర్థం చేసుకుందాం. సైన్స్ ఏం చెప్తుందంటే, ఎన్నో కోట్ల స్పామ్స్ నేను తయారు చేయడానికి పోటీ పడుతూ ఎగ్ చేరడానికి ప్రయత్నిస్తూ వాటన్నిటిలో ఒక స్పామ్ గెలిచి అది ఆ ఎగ్తో ఫర్టిలైజ్ అయ్యి కేవలం రక్తమే ఒక శరీరాన్ని తయారు చేస్తుందంట. 22 రోజులకి గుండు కొట్టుకోవడం మొదలయ్యి రక్తమే 206 ఎముకలుగా స్థిరపడి 9 నెలలు ఒక గాఢాంధకారంలో ఉన్నట్టు ఆ గర్భంలో ఉండి ఎన్నో ఆటుపాట్లకు తట్టుకొని వస్తారట. ఇదంతా ఆలోచించి అర్థం చేసుకుంటుంటే ఏదో కనపడిన విచిత్రం, అద్భుతం అనిపిస్తుంది. ఇది కూడా పక్కన పెడితే, మొదటి కథంతా ఒక మనిషి తన గురించి ఎందుకిలా నేనే పుట్టడం అని ఆలోచిస్తే అది విచిత్రంగా అనిపించింది కదా. సెకండ్ పార్ట్లో దేవుడు మనం పుట్టడానికి జరుగుతున్న ప్రాసెస్ సైన్స్ ప్రకారంగా తెలియజేస్తే అది కూడా విచిత్రంగా అనిపించింది. ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు బైబిల్లో ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో 4వ వచనంలో మాట్లాడుతూ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిన్ను నెరిగితిని అన్నాడు. ఈ వాక్యం ఇంకా పెద్ద విచిత్రం అనిపించింది. ఏదైనా మన కళ్ళకి కనపడినా లేక ప్రాసెస్ జరుగుతుందని తెలిసినా అది మనం నమ్మొచ్చు, దాని గురించి మనం తెలుసుకోవచ్చు. బట్ మనం పుట్టలేదంట, మనం గర్భంలో లేమంట, రూపింపబడలేదంట. మరి దేవుడికి తెలుసట. ఎలా? అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆలోచించాలి. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా మరి దేవుడు ఇంకో వేరే విషయాన్ని కూడా తెలియజేస్తూ వచ్చాడు. అది ఆదికాండంలో 2వ అధ్యాయము 7వ వచనంలో ఆయన అన్నిటినీ నోటి మాటతో చేశాడట. మనల్నేమో ఆయన రూపంలో చేసుకున్నాడట. దేవుడు ఎందుకు ఇలా చేసుంటాడు? ఆలోచించాల్సిన విషయం కదా. ఇంకో విషయం తెలుసా మీకు? ఆయన రూపంలోనే కాదట, ఆయన తన సొంత చేతులలో కూడా మనల్ని చెక్కున్నాడట. ఇది ఇంకా పెద్ద విచిత్రంగా ఉంది. ఈ లోకంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని దేవుడు అలాగే చేశాడట. ఎందుకు దేవుడు మనుషుల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు? ఆయనేమో ఎంతో టైం స్పెండ్ చేసి మనుషులను తన రూపంలో చెక్కుకుంటే, అందరేమో తమ శరీరాన్ని జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ నాశనం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది అయితే తమ లైఫ్లో ఏ ఇంపార్టెన్స్ లేదని, తమకు ఏ టాలెంట్స్ లేవని, ఎందుకు పనికిరారని దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోలేక తమ జీవితాలను ముగించుకుంటూ ఉన్నారు. ఇదంతా చదివిన తర్వాత ఈ లోకంలో 7 వింతలు ఎలా వింతలుగా పరిగణించబడ్డాయో తెలియదు, కానీ మనం అనుకున్నట్టు జననం, పుట్టుక అనేది ఆ 7 వింతల కన్నా విచిత్రంగా అనిపిస్తుంటుంది. పుట్టుక అనేది ఒక విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఎంత అందంగా మనిషి యొక్క లైఫ్ని క్రియేట్ చేశాడో తెలుసుకోవచ్చు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ యొక్క స్టోరీ ద్వారా మీరు ఎప్పుడైనా ఏమైనా ఆలోచించారా? ఎందుకు మీరు మాత్రమే మీ కుటుంబంలో పిల్లలుగా పుట్టబడ్డారని,
ఎందుకు దేవుడు అక్కడే మిమ్మల్ని ఏర్పరచాలని, కేవలం దేవుడు మిమ్మల్ని ఎంతోమంది కోసం, ఎంతో ఆడపిల్లలని, ఎంతో మగపిల్లలని మీ ఇంట్లో ఎంతోమంది వెయిట్ చేసినప్పుడు కేవలం మిమ్మల్ని మాత్రమే దేవుడు ఆ కుటుంబంలో వేశారని ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత తెలిసిన తర్వాత కూడా మన లైఫ్ వేస్ట్ అంటారా? మీకేమనిపిస్తుంది?